జై శ్రీరామ్, జై గోమాత, జై గంగామాత. మన మల్క కుమ్రే గారు కరీంనగర్ మెదక్ నియోజకవర్గం ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయనను మీరు కంపల్సరీ అధిక మేరతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. నేను ఈ నెల జనవరి 18 తారీఖు నుండి నేను తిరుగుతున్నాను. మొత్తం దగ్గర మన కరీంనగర్ జిల్లాను, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఆల్రెడీ తిరిగాను. ఇప్పుడు మళ్ళీ రేపు వెళ్తున్నాను, ఆదిలాబాద్ కూడా తిరుగుతాను. మన ప్రతి ఒక్కరు మనోళ్ళు, మన ఆయన మున్నూరు కాపు ముద్దుబిడ్డ బీసీ నాయకుడు అయినా కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ పెట్టి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, పల్లవి స్కూల్స్ చైర్మన్ గారు ఆయనే చాలామందికి విద్యను అందించారు. కులమత భేదాలు లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని ముస్లింలకు ప్రతి ఒక్కరికి ఇచ్చారు. కానీ వాళ్ళ కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సీట్ ఇచ్చాడు. అందులో బీదలు ఉంటే బీదలకు కూడా మన స్కూల్లో ఫీజు మాఫీ చేశాడు, తగ్గించాడు. వాళ్ళకు ఎంతోమందికి బట్టలు, చెప్పులు కొనిచ్చాడు. బీదల వాళ్ళకు కూడా చాలామందికి నేను చూస్తున్నాను నా కళ్ళతోని. నేను 25 సంవత్సరాలు నాకు అంటే మా ఒకటే జిల్లా పెద్దపల్లి, నాది కాళేశ్వరంపూర్ దగ్గర మిర్జంపేట పోచంపల్లి ఒకటి విలేజ్ ఉంటుంది. అక్కడ మా అమ్మమ్మూరు, మాకంతా ఒకటే ఏరియా మాది. ఇప్పుడు పెద్దపల్లి జిల్లా అయింది ఒకటి, అది అంతా ఒకటే. మా కంపల్సరీ మీరందరూ మన ఏం అనుకోకుండా ఆయన గెలిపాలి అంటే గెలుపు ఖాయమైపోయింది. కానీ మెజారిటీతో గెలిపిస్తే అందరికీ మంచిగుంటుంది. ప్రతి ఒక్కరు మీరు ఎవరివైనా కూడా ఇక్కడ మినర్వా కాంప్లెక్స్లో వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, ఆ కాంప్లెక్స్ కూడా వాళ్ళవే. వాళ్ళు ఎవరివైనా కూడా రెస్పాన్స్ అన్నం ప్రతి ఒక్కరికి రాగానే అన్నం తినవాను, తిన్నాక మాట్లాడు అని ఆడ కూర్చొని పెట్టి తిన్నాక భోజనం చేసినాక మాట్లాడతారు వాళ్ళు. అటువంటి వాళ్ళని మనం బొడగొట్టుకోవద్దు. మనం అందరూ దయచేసి చెప్తున్నాను, మీరు కంపల్సరీ ఆయన గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. నేను సర్వశక్తుల ప్రయత్నం చేస్తున్నాను, నేను తిరుగుతున్నాను, ఆయన గురించి చెప్తున్నాను. మీరు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీచర్స్ అంటే మనకు తెలుసు కదా, విద్యను అందించేటోళ్ళు, విద్యను అందించేటోళ్ళు ఎంత పెద్దలో తెలుసా? గురు ద్రోణాచార్యుల గురించి మీరు విన్నారు, పాండవుల గురించి. విద్యను అందించేటోళ్ళు దేవుళ్ళు వాళ్ళు. ఎందుకంటే మంచి దారిలో పోవాలని వాళ్ళు చెప్తారు. మీరు మంచిగా చూసుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటే మీరు కలెక్టర్ అవుతారు, ఇది టీచర్ అవుతారు, హెడ్ మాస్టర్ అవుతారు, సీఎం అవుతారు, పిఎం అవుతారు, రాష్ట్రపతి అవుతారు అని వీళ్ళు ఇటువంటి బోధిస్తారు. వాళ్ళు మంచి దారిలో పోవాలి, అందరిని మంచిగా చూసుకోవాలని, ఇటువంటి దారిలో పోవాలని వాళ్ళు విద్యను అందించేటం. అటువంటి మహానుభావుడు మల్క కుమ్రే గారు, ఆయన మనం కంపల్సరీ గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్. నేను కాసెట్ కుమార్, నాది కాసెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ నాది. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొన్ని మంచి మాటలు చెప్తాను. ఉట్టి నేను మా ఆధ్యాత్మిక ఛానల్ కాబట్టి మంచి రూట్లో పోయేటే చెప్తాను మేము. జై హింద్, జై గోమాత.